కానీ ఈ 134వ కీర్తనలో మాత్రం 3 వచనాలు ఉన్నాయి. ఈ 3 వచనాలని 2 విభాగాలుగా విభజించవచ్చు. అండ్ ఇది ఎవరికి రాశారు అనేది కూడా తెలుగులో లేదు, కానీ ఇంగ్లీష్లో ఉంది. అంటే మనం మొదటి వచనం చూసినట్లయితే యెహోవా సేవకులారా అనే ఒక పదాన్ని మనం చూడొచ్చు. అండ్ ఆ తర్వాత పదం కూడా యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా, అంటే వీరు ఎవరిని ఉద్దేశించి అనే మాటను మనం ఇక్కడ గమనించవచ్చు. ఎవరైతే ఆనాడు ఇశ్రాయేలుగా ఉన్నారో వారు ఆ యొక్క మందిరంలో, పరిశుద్ధ దేవుని మందిరములో సేవకులుగా లేవీయులను ఎంచుకున్నాడు యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు. వారిలో కొంతమందిని యాజకులుగాను, కొంతమంది పరిచర్య చేయవారిగాను, మరికొంతమందిని సింగర్స్, గాయకులుగాను ఎంచుకున్నాడు. ఈ గాయకులకి వేరే ఇంకేమీ పని ఉండదు. వారు రాత్రి పగలు నిరంతరం దేవుణ్ణి స్తుతించేవారు అనమాట. ఆ యొక్క పనిలో ఉన్నటువంటి సేవకులు వారిని ఉద్దేశిస్తూ యాజకులుగా వారి పైన ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు ఈ 2 వచనాలు కూడా, మొదటి 2 వచనాలు కూడా. అంటే యాజకులు ఈ పనివారిగా ఉన్నటువంటి సింగర్స్ కావచ్చు, లేదంటే ఆ యొక్క బలిపీఠం దగ్గర పనిచేసే పరిచారకులకు కావచ్చు, పైన ఉన్నవారు యాజకులు. సో ఇలాంటి యాజకులు సేవ చేసేటువంటి, అంటే గాయకులుగా సేవ చేసేటువంటి వారికి, స్తుతి చెల్లించే వారికి ఇచ్చిన పిలుపు ఇది. అది మనకి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 9:33లో ఉంటుంది. మీరు కావాలంటే రాసుకుని తర్వాత ధ్యానం చేయండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయం 33వ వచనం. 1 Chronicles 9th chapter 33rd verse. సో ఎవరైతే గాయకులుగా ఉన్నారో వారు రాత్రి పగలు మందిరంలోనే ఉంటారు. దే విల్ హ్యావ్ దే రెస్ట్ ప్లేస్ ఇన్ ది సినగోగ్ ఆర్ ఇన్ ద టెంపుల్. అంటే వారికి విశ్రమించడానికి స్థలము కూడా ఆ మందిరంలోనే ఉంది. సో అక్కడ ఉద్దేశించబడినటువంటి మాట, మొదటి మాట, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండేవారు గాయకులు, సేవకులు, యెహోవా సేవకులు. వారు సేవించేవారు ఎవరు? యెహోవా సేవకులు. సో ఈ సేవ చేస్తున్న వారు పొందుకుంటున్నటువంటి పిలుపు. అండ్ మనం ఈ 134వ కీర్తన మొదటి పైన శీర్షిక చూస్తే యాత్రా కీర్తన అని ఉంటుంది. యాత్రా కీర్తనల్లో ఇది చివరిది. అంటే ఇశ్రాయేలీయులు యెరూషలేము పట్టణానికి వచ్చి దేవాలయంలోనికి వచ్చి, అందరూ పురుషులైతే కనీసం 3 సార్లు దేవాలయంలోనికి రావాలి, ఆరాధన చేసి వెళ్ళాలి. అప్పుడు కాలినడకన కాబట్టి యాత్ర చేస్తూ పాడుకునే పాటల్లో కొన్ని పాటలు ఉన్నాయి. అలాంటి యాత్రా కీర్తనలు మనకి సుమారుగా 122 నుంచి లేదా 120 నుంచి కూడా ఉన్నాయి. ఆ 120 నుంచి 134 యాత్రా కీర్తనలో ఇది చివరిది. సో యాజకులుగా ఎవరైతే పైన ఉన్నారో, అధికారంతో ఉన్నారో, వారు చెప్తున్న మాట ఏంటంటే సేవకులకి, మీరు రాత్రి జస్ట్ పాట, సేవకులుగా ఉంటున్నవారు పాట పాడండి, స్తుతించండి. ఇంకొక మాట ఏ విధంగా ఉంటుందంటే, ఇంకొక వర్షన్లో బ్లెస్ హిస్ నేమ్, దేవుణ్ణి ఆశీర్వదించండి అనే విధంగా, దేవుణ్ణి దీవించండి అనే విధంగా. అంటే మనకేదో గొప్పతనం అని కాదు, కానీ ఆయన్ని స్తుతించుట ద్వారా ఆయన నామం ఆ విధంగా సన్నతించబడుతుంది అనే ఉద్దేశంతో రాయబడిన మాట. సో ఇక్కడ మనం కూడా నేర్చుకోవాల్సిన పాట ఏంటంటే, మన పైన అధికారులుగా లేదా పైన అధికారము కలిగినటువంటి నాయకులుగా ఉన్నటువంటి వారు కూడా మనకి ప్రేరేపణ దయచేస్తూ ఉంటారు. ఏమని? స్తుతించండి, సన్నతించండి, ప్రైజ్ చేయండి, దేవుణ్ణి బ్లెస్ చేయండి, ఆయన నామాన్ని కీర్తించండి అన్నప్పుడు మనం చేయాల్సిన పని కూడా అంతే. దేవుణ్ణి మనము స్తుతించాల్సిన వారమై ఉన్నాము. 2వ వచనంలో కూడా ఎలా చేయాలి అనే మాట, మన యాటిట్యూడ్, మన యొక్క హావభావాలు, మన యొక్క వ్యక్తిత్వము ఏ విధంగా ఉండాలి అనేది ఆ యొక్క సేవకులకే వినిపించబడింది. ఆ 2వ వచనంలో, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. సో మన చేతులే కాదు, హ్యాండ్సే కాదు, మన హార్ట్, హృదయానికి కూడా, మన హెడ్ దేవుని వైపు, మన తలంపులు, మన హృదయము, మన చేతులు, మన అంతా కూడా, మన హోల్ బీయింగ్ కూడా దేవుని వైపు, ఆయన యొక్క పరిశుద్ధ స్థలం వైపు మాత్రం పెట్టుకొని స్తుతించాల్సిన వారమై ఉన్నాం. అంటే మన యొక్క భావం అంతా, మన యొక్క మనస్సు అంతా కూడా ఒక్క వైపు మాత్రమే దృష్టిని కేంద్రీకరించాల్సిన వారమై ఉన్నాము. వారికైతే ఆనాడు సేవకులుగా ఉన్న వారికి, మీరు ఆ యొక్క శాంక్చురీ, పరిశుద్ధ స్థలం అనేది, మందిరంలో 3 భాగాలు ఉంటాయి కదా. అందరూ, నా సామాన్య ప్రజలు తిరిగే ప్రదేశము,
పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అలా అతి పరిశుద్ధ స్థలం వైపు అంటే దేవుడు ఉన్న స్థలానికి మీ చేతులు, మీ మనస్సు, మీ హృదయాన్ని ఎత్తండి అని వారి సేవకులకు పైనున్న యాజకులు చెప్తున్నమాట. అలా దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆయన యొక్క నామాన్ని సన్నుతించినప్పుడు దేవుడు తిరిగి మనల్ని దీవిస్తాడు, మిమ్మల్ని మీ సేవను బట్టి మిమ్మల్ని దీవిస్తాడు అనే మాట 3వ వచనంలో ఉంటుంది. ఈయన క్రియేటర్, భూమి ఆకాశములను సృజించిన దేవుడు యెహోవా సియోనులో నుండి, ఇది కూడా డ్వెలింగ్ ప్లేస్, దేవుడు ఉండేటువంటి స్థలమే, ప్రదేశమే. యెహోవా మందిరము, పరిశుద్ధ స్థలము, సియోను, ఇవన్నీ కూడా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఇవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిని సూచిస్తున్న మాటలు. సో మనము దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుణ్ణి సన్నుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు తిరిగి దీవెన మన మీదికి వస్తుంది అనే విధానంలో రాయబడినటువంటి కీర్తన. ఈ దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, అంటే యెహోవా లేదా ఇంగ్లీష్లో లార్డ్ అనే పదానికి అర్థం కూడా సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. ఆయనంతటే ఆయన స్వయంభూవుడు, ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు, నిత్యత్వం ఉన్నవాడు, ఆయనే క్రియేటర్, ఆయనే భూమి ఆకాశాలను సృజించాడు అని 2 మాటలు ఈ కీర్తనలో మనకి ప్రేరేపణగా ఉన్నాయి. కానీ మనకు తెలిసినటువంటి దేవుని గుణ లక్షణాలు ఎన్నో తెలిపించబడ్డాయి వాక్యం ద్వారా. సో మనం నేర్చుకొని తెలుసుకొని ఉన్న మాటల ద్వారా దేవుని గుణ లక్షణాన్ని స్తుతించాలి, ఆరాధించాలి అనేది ఇప్పుడు మనకు దేవుడు ఇస్తున్నటువంటి ప్రేరేపణ. ఆ రాత్రి ముగిసిన తర్వాత ఇశ్రాయేలు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారన్నమాట. సో చివరిగా ఆ రాత్రి గడిచిపోయేలోగా మనం కూడా మన జీవితం గడిచిపోయేలాగా మనం చేయాల్సింది ఒకటే, స్తుతి స్తుతి స్తుతి. దేవునికి థ్యాంక్స్ చెప్పడం, దేవుడు చేసిన మేలుని బట్టి థ్యాంక్స్ చెప్పడం, దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి ఈవులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయడం. బహుశా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? 2 మాటలే, 3 వచనాన్ని 2 విభాగాలుగా విభజిస్తే, మొదటి 2 వచనాలు దేవుని సేవకులకి, దేవుణ్ణి సేవించే వారికి, దేవుణ్ణి ప్రేమించి దేవుని సేవలో కొనసాగే వారికి, లేదా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఇస్తున్న పిలుపు. దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి బ్లెస్ చేయండి, దేవుని నామాన్ని మీరు సన్నుతించండి. ఈ కీర్తనలో 5 సార్లు, తెలుగులో, ఇంగ్లీష్లో అయితే 4 సార్లే ఉంది యెహోవా అనే పదం. కానీ ఆ తర్వాత ఉన్న వర్డ్ స్టడీ అంటే పదాల ఏమంటాం అనాలిసిస్ చేస్తే, పదాల విశ్లేషణ చేస్తే మందిరము, పరిశుద్ధ స్థలము, సియోను, ఇవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధికి సూచన. సో దేవుని సన్నిధి మనతో ఉన్నది. ఈ వాక్యం ద్వారా కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నది. దేవుని సేవకులో మనం, దేవుని సేవించే వారం మనం ఎప్పుడు కూడా ఊరికనే ఉండక స్తుతి చెల్లించాల్సిన వారమై ఉన్నాం. అది మొదటిది. రెండవదిగా దేవుడు మనల్ని తిరిగి ఆశీర్వదిస్తాడు. అదే 3వ వచనంలో మనం చూసాం. భూమి ఆకాశాలను సృజించిన యెహోవా సియోను నుండి, ఆయన సన్నిధిలో నుండి, నిన్ను అని సింగులర్ ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే మిమ్మల్ని అనే పదంతో ప్లూరల్ ఫామ్లో వాడబడింది. సో మనల్ని దీవిస్తాడు. మనం సేవిస్తే, మనము దీవిస్తే, మనము దేవుని నామాన్ని సన్నుతిస్తూ కీర్తిస్తూ ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు దేవుడు దయచేస్తాడు. సో అటువంటి తలంపులతో మనం ఎరిగి ఉన్న దేవుని గుణ లక్షణాలను బట్టి దేవుని నామాన్ని స్తుతిద్దామా? కళ్ళు మూసుకొని మీకు తెలిసిన వాక్యం ద్వారా లేదా తెలిసిన పలుకుల ద్వారా, మీరు నేర్చుకున్న విషయాల ద్వారా దేవుని స్తుతించవచ్చు, పాటల ద్వారా దేవుని స్తుతించవచ్చు. ఆ విధంగా మనం అందరం చేయుదుముగాక. ఆమేన్.